వారసత్వ భూమిని కాజేయడం కోసం నానమ్మను చంపిన మనువడి బండారాన్ని రైతు బంధు పథకం బయటపెట్టింది. ఈ ఉదంతం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది. రాజకుమార్ నానమ్మ అయిన లక్ష్మి పేరిట సర్వే నెంబర్ 72Hలో 1 ఎకరం 30 గుంటల భూమి ఉంది. ఆ భూమిని వారసత్వ పట్టా చేసుకోవడానికి మేదరి లక్ష్మి చనిపోయినట్టు నకిలీ ధృవీకరణ పత్రంతో రెవెన్యూ అధికారులను నమ్మించాడు. రాజకుమార్ తల్లి లింబావ పేరిట భూమి వారసత్వ పట్టా చేశారు. ఈ క్రమంలో ఏడాది కాలంగా రైతు బంధు రావడం లేదంటూ లక్ష్మి వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. తన పేరు మీద భూమి లేదని చెప్పడంతో రెవెన్యూ అధికారులను ఆశ్రయించింది. మేదరి లక్ష్మి ఫిర్యాదుతో ధరణితో వెదకగా ఆ భూమి లింబావ పేరిట మార్పిడి జరిగినట్లు గుర్తించారు. దీనిపై ఆరా తీసిన అధికారులు రాజకుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మాచారెడ్డి ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. చనిపోయినట్టు మా అన్న కొడుకు రాజకుమార్ పట్టా చేయించుకోవడం జరిగింది. దీనిపైన అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరుచున్నాను. మా ఊర్లోకి వచ్చి ఆర్ఐ సారు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేయడం ద్వారా మాకు తెలిసింది మా అమ్మ చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ పెట్టిరని చెప్పేసి మాకు తెలిసిన తర్వాత నుంచి మా అమ్మకి ఇట్లా అన్నం కూడా తినడం లేదు. వాళ్ళు చాలా ఏడుస్తారు. నాకు కూడా చాలా బాధిస్తుంది. మా అమ్మ బతుకున్నాక చనిపోయినట్టు చేయడం నాకు కూడా చాలా బాధిస్తుంది. చాలా ఏడుస్తున్నాం. మాకు కూడా అన్నం తినాలనిపించలేదు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకొని మండల అధికారుల పైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం సార్. చనిపోయినట్టు మా అన్న కొడుకు రాజకుమార్ పట్టా చేయించుకోవడం జరిగింది. దీనిపైన